హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నేను ఫ్యాబర్ కంపెనీ నుండి 3 బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను. కొత్తగా గ్యాస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి, ప్లస్ గ్యాస్ని స్టీల్లో తీసుకోవాలా లేదా గ్లాస్లో తీసుకోవాలా అని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని ఈ వీడియోని షేర్ చేస్తున్నా. ఫస్ట్ నేను తీసుకున్న గ్యాస్ గురించి చెప్తాను, తర్వాత స్టీలా గ్లాసా ఏది బెటర్ అనేసి ఈ రెండింటికి డిఫరెన్సెస్ కూడా చెప్తాను. నేనైతే గ్యాస్ని ఫ్యాబర్లో తీసుకున్నాను, ఆఫ్లైన్ తీసుకున్నాను. అంటే షాప్కి వెళ్ళి గ్యాస్కి వాళ్ళు ఇచ్చిన గ్లాస్ టాప్ కానీ వారంటీ ఇలా అన్నీ చూసి చెక్ చేసుకుని తీసుకున్నాను. షాప్కి వెళ్ళే టైం లేదు అంటే ఇదే కంపెనీ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. అక్కడైనా సరే దానికి రేటింగు ప్లస్ వారంటీ అన్నీ చూసి తీసుకోండి. నేను తీసుకున్నది 3 బర్నర్ స్టవ్ అనమాట. ఇదే కంపెనీలో 4 బర్నర్స్ ప్లస్ 2 బర్నర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న గ్యాస్ ఆటోమేటిక్ కాదు, రెగ్యులేటర్తో ఆన్ చేసుకోవాలి. ఆటోమేటిక్ కూడా ఉంది. ఆటోమేటిక్లో అయితే వాళ్ళు ఇచ్చిన బ్యాటరీని 1 ఇయర్కి లేదా 1.5 ఇయర్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా ఎందుకులే అని నేను ఈ విధంగా తీసుకున్నాను. అలాగే ఈ ఫ్యాబర్లో స్టీల్ గ్లాస్ కూడా ఉంది. స్టీల్ గ్లాస్ అయితే ఈ యూనిట్కి కాస్ట్ కూడా వేరియేషన్ ఉంటుందన్నమాట. గ్లాస్లో తీసుకున్నామంటే కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నేను తీసుకున్న గ్యాస్ టైప్ వచ్చేసి మాన్యువల్ గ్యాస్ స్టవ్. ఫుల్ బాడీ మెటీరియల్ అంతా కూడా గ్లాస్లో ఉంటుంది. కలర్ అయితే బ్లాక్. ఇక్కడ దీనికి నాబ్స్ కింద ఇచ్చారు, కొన్నిటికి పైన కూడా ఉంటుంది. పైన ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. తర్వాత ఇక్కడ వీళ్ళు ఇచ్చిన యూటెన్సిల్స్ కూడా చాలా బరువుగా ఉన్నాయి. ఐరన్లో ఇచ్చారన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. మనం ఎక్కువ క్వాంటిటీలో వంట చేయాలి అన్నప్పుడు ఇలా పెద్ద పెద్ద పాత్రలు పెట్టి చేసిన వాటిని వెయిట్ని ఈజీగా హోల్డ్ చేస్తాయి. అంటే అంత బరువుగా ఉన్నాయి అన్నమాట. అలాగే ఈ యుటెన్సిల్స్ 3 సైడ్స్ కూడా కవర్ అయ్యి 1 సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది. దీని డిజైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. 3 సైడ్స్ క్లోజ్ చేసి 1 సైడ్ ఓపెన్ చేసి ఉంటుంది గ్యాస్ ఆన్ చేసుకోవడానికి. నెక్స్ట్ బర్నర్స్, ఇవి టోటల్గా బ్రాస్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. మనం వంట చేసేటప్పుడు అన్నం కానీ పప్పు కానీ ఇలా ఏమైనా పొంగిపోయినప్పుడు ఆ హోల్స్లో ఉండిపోయి మంట సరిగ్గా రాదు కదా. ఇలా ఉన్నప్పుడు ఈజీగా క్లీన్ చేసుకునే విధంగా ఇలా ఒక పిన్ లాంటిది ఇచ్చారనమాట. ఇదైతే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ పిన్తో నీట్గా క్లీన్ చేసుకున్నామంటే 3 వైపులు కూడా మంట బాగా వస్తుంది. ఈ బర్నర్స్ కూడా మీడియం వెయిట్లో అయితే ఇచ్చారు. అండ్ దీని డిజైనింగ్ కూడా లోటస్ లాగా ఉంటుంది. 3 బర్నర్ స్టవ్లో ఇది థర్డ్ వన్. ఈ హోల్డర్స్ని తీసేసి కింద ఇచ్చిన ప్లేట్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లేట్ని తీయడానికి కుదరదు, ఏమైనా పొంగిపోయినా కూడా అక్కడే పడుతుంది, కింద వరకు పోదనమాట. వంట అయిపోయాక నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నేను యూజ్ చేస్తున్న గ్యాస్లో అయితే ప్లేట్స్ని తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నా, ఏమైనా పొంగిపోయినా కూడా కింద వరకు పోయి బండంతా పాడైపోయేది. అప్పుడు కొంచెం పని ఎక్కువ అయ్యేది నాకు. ఇదైతే చాలా బాగా నచ్చింది. తర్వాత ఇది 2వ బర్నర్ అన్నమాట. సేమ్ నేను ఇందాక చెప్పిన విధంగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఇంకొకటి చెప్తాను. ఇక్కడ ఈ హోల్డర్ని మనకి నచ్చిన విధంగా టర్న్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే యూటెన్సిల్స్ని మనకి నచ్చిన విధంగా అటు కానీ ఇటు కానీ తిప్పి పెట్టుకోవచ్చు. వీళ్ళు ఎక్స్ట్రాగా ఇక్కడ ఇంకొక పెద్ద హోల్డర్ని ఇచ్చారనమాట. ఏమైనా పెద్ద పెద్ద పాత్రలు పెట్టి వంట చేయాలి అనుకున్నప్పుడు నార్మల్గా వాళ్ళు ఇచ్చిన యూటెన్సిల్స్ మీద పెద్ద పాత్రలు సరిపోవని ఎక్స్ట్రాగా ఇలా పెద్ద హోల్డర్ని ఇచ్చారు. దీనివలన ఫ్లేమ్ కూడా ఎక్స్టెండ్ అయ్యి మంట బాగా వస్తుంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా ఇటువంటి హోల్డర్స్ కావాలి అంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. మీకు ఎక్కువ నీడ్ అనిపిస్తే చూసి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా గ్యాస్ బాడీ అంతా కూడా స్లిమ్ ఫినిషింగ్లో డిజైన్ చేసి ఇచ్చారు. ఇంకా గ్లాస్ స్టవ్లో అయితే 3 టైప్స్ ఉంటాయి. హబ్ టాప్, మాన్యువల్ ఇగ్నిషన్, ఆటోమేటిక్ ఇగ్నిషన్ ఇలా టైప్స్ అయితే ఉంటాయి. నేను తీసుకున్నది మాన్యువల్ ఇగ్నిషన్ అనమాట. హబ్ టాప్ తీసుకోలేదు. హబ్ టాప్ అంటే ఏంటంటే ఆ నాబ్స్ ఉంటాయి కదా, నాబ్స్ పైన ఇచ్చారంటే హబ్ టాప్ అంటారు. అదే ఇప్పుడు నేను తీసుకున్న దానికి కింద ఇచ్చారనమాట. ఆటోమేటిక్లో కూడా కింద ఇస్తారు, ప్లస్ పైన కూడా ఉంటుంది. పైన నాబ్స్ వచ్చాయి అంటే 2 టైమ్స్ కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. సో మీ బడ్జెట్లో మీరు చూసి తీసుకోండి. తర్వాత ఇక్కడ గ్యాస్కి నాకు 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇది కూడా నేను ఆఫ్లైన్ తీసుకున్నాను కాబట్టి నాకు 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. అదే ఆన్లైన్లో తీసుకొని ఉంటే ఇప్పుడు 2 ఇయర్స్ మాత్రమే వారంటీ చూపిస్తుంది అక్కడ. అలాగే ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ కూడా, అంటే జాగ్రత్తలు కూడా చెప్పారు ఎలా యూజ్ చేసుకోవాలి గ్యాస్ని అనేసి. గ్యాస్ వేడిగా ఉన్నప్పుడు దాని మీద వాటర్ పోసి క్లీన్ చేయకుండా పూర్తిగా చల్లారాక క్లీన్ చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే వేడిగా ఉన్న పాత్రలు కానీ మూతలు కానీ గ్లాస్ పైన పెట్టకూడదని, అలా పెట్టారంటే గ్లాస్ బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట. అలాగే ఇంకోటి, బేకింగ్ సంబంధించిన వంటలు కూడా ఎక్కువగా చేయొద్దు, గ్లాస్ బ్రేక్ అవుతుందని.
లాస్ట్లో ఇవన్నీ మన వల్ల జరిగితే వారంటీ ఈజ్ నాట్ అప్లికేబుల్ అని రాసి ఉంది. అందుకే మనం కూడా కేర్ఫుల్గా దగ్గరుండి చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ పైప్ కూడా 4 వైపులు తిరుగుతుంది. ఒక సైడే కాకుండా మనకు నచ్చిన విధంగా అనుకూలంగా ఈ పైప్ని తిప్పుకోవచ్చు. లాస్ట్ టైం నా దగ్గర ఉన్న గ్యాస్కి అయితే ఈ ఆప్షన్ లేదు. దానివల్ల ఆ పైప్ కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోయేది, అలాగే అన్కంఫర్టబుల్గా కూడా ఉండేది. ఇప్పుడైతే నీట్గా నాకు అనుకూలంగా ఈ హోల్కి అయితే అటాచ్ చేశాను. పైపు కూడా ఎక్కువ వేస్ట్ అవ్వలేదు. ఈ ఆప్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకైతే ఈ బాధ బాగా అర్థమవుతుందన్నమాట. ఈ హోల్ ఒక సైడ్కి ఉంటుంది, గ్యాస్కి ఇంకో సైడ్ ఉంటుంది. అది అటాచ్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలా ఉందంటే అందరికీ బాగా యూజ్ అవుతుంది కదా. ఇంకా ఈ గ్లాస్లో ఏంటంటే 3 టైప్స్లో కాస్ట్లు అయితే ఉన్నాయి. గ్లాస్ టాప్లోనే గ్లాస్ నాప్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ హబ్ టాప్లో కాస్ట్లు హైగానే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైజెస్ 17K అలా ఉన్నాయన్నమాట. అండ్ హబ్ టాప్ కాకుండా నేను తీసుకున్నది మాన్యువల్ ఇగ్నిషన్ అయితే 8,000కే వచ్చింది. ఇది ఫేబర్ కంపెనీ కదా, కొంచెం కాస్ట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి. స్టీల్ స్టవ్కి గ్లాస్ స్టవ్కి డిఫరెన్సెస్ చెప్పాలి అంటే స్టీల్ స్టవ్కి వచ్చేసి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అదే గ్లాస్ స్టవ్కి అయితే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. స్టీల్ స్టవ్ని అయితే మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ గ్లాస్ స్టవ్ అలా కాదు. ఎక్కువగా వేడిగా ఉన్న వస్తువులను గ్లాస్ పైన పెట్టకూడదు. అలా పెట్టారంటే గ్లాస్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కంటిన్యూగా కూడా ఇటువంటి గ్యాస్ స్టవ్ మీద అంటే 3-4 అవర్స్ ఓకే, కానీ అంతకు మించి కంటిన్యూగా వంట చేశారంటే గ్లాస్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి గ్లాస్ స్టవ్ తీసుకున్నామంటే కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. అదే స్టీల్ స్టవ్ మీద అయితే మనకి నచ్చినంతసేపు వంట చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలి అంటే గ్లాస్ స్టవ్ అయితే కేరింగ్ మెయింటెనెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. స్టీల్ స్టవ్కి అయితే ఇంత అవసరం ఏమీ ఉండదు. అలాగే లుకింగ్ వైజ్ చూసుకున్నా కూడా గ్లాస్ స్టవ్ చూడటానికి చాలా నైస్గా ఉంటుంది. స్టీల్ స్టవ్ అయితే నార్మల్గానే ఉంటుంది. ఇప్పటికీ మీకు ఈ రెండింటికి డిఫరెన్సెస్ అర్థమయ్యే ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏది బెటరు, ఏది కంఫర్ట్ అని చూసి ఆలోచించుకొని తీసుకోండి. నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కొత్తగా గ్యాస్ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.